పిల్ల అంజలి ఏమై నాకేం అర్థం కాలేదమ్మా, నాకేం అర్థం కాలేదు. నేను ఫంక్షన్ పోయి వచ్చాను, అలా కూర్చున్నాను అంతే. నేను లైవ్ వస్తుంటే ఓపెన్ చేసా. అసలు ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు తెలుసా, అక్కడ సూర్యాపేటలో కడుక్కున్న ఫేసే. అవునా కుమార్? ఓకే కుమార్, జాబ్లో జాయిన్ అయ్యావా? కంగ్రాచులేషన్స్ సతీష్ కుమార్, గుడ్ నైట్. అందుకే బిజీ అవునా కుమార్? ఓకే, నా లైవ్కి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు, ఓకేనా ఫ్రెండ్స్? లైవ్కి సపోర్ట్ ఇవ్వండి, లైవ్కి సపోర్ట్ ఇవ్వండి, షార్ట్ వీడియోస్కి సపోర్ట్ ఇవ్వండి, రేపు బిజినెస్కి సపోర్ట్ ఇవ్వండి. అన్ని విధాలా మీ సపోర్టింగ్ నాకు ఎల్లవేళలా అవసరం. ప్రతి ఒక్కరి సపోర్టింగ్ నాకు కావాలి. ఇస్తారా లేదా చెప్పండి? సపోర్ట్గా ఉంటారా ఉండరా? థ్యాంక్ యూ అక్కను. ఓకే, వెల్కమ్. ఎందుకు రావడం లేదు? అన్నీ గుర్తుకులేదు కదా నీకు? నాకేం గుర్తుకుండవు, అస్సలు గుర్తుండవు కదా, మర్చిపోతా. నాకు మతి మరుపులు ఎక్కువ. ఇప్పుడు జరిగింది ఇప్పుడు మర్చిపోతాను అంతే. యూ రియల్లీ అంట. ఏంటబ్బా రియల్లీ ఏంటి? రియల్లీ ఏంటి, ఫేక్ ఏంటి? చెప్పండి అబ్బా ఏంటో. కొత్త కొత్తగా వచ్చి చెప్పండి. తినలేదురా, అక్కడ ఫంక్షన్లో తిన్నదే. నేను వచ్చి కూర్చున్నాను అంతే తెలుసా. ఓన్లీ కాల్ కడుక్కొని కూర్చున్నాను. ఊరికనే ఫోన్ ఓపెన్ చేశాను. నీ లైవ్ వస్తుంది, నీ లైవ్ వస్తుంటే అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరేం పాపం అనేసి నేను చెప్పాను. బ్యాగ్ వచ్చాను, మళ్ళీ కొద్దిసేపు నా లైవ్ పెట్టుకుందామని పెట్టాను నేను. అది మీరు మర్చిపోవడం అబ్బో అంట. అవును మర్చిపోయాను నిజంగా. నాకేం ఎప్పటికప్పుడు మర్చిపోతాను నేను. ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలి. తిన్నావా అంజలి నువ్వు? నాకు నిద్ర వచ్చేసిందబ్బా. ఓకే, 27 లైక్స్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు, లైక్స్ బాగానే ఇచ్చారే ఈరోజు. అవును, మార్నింగ్ లైవ్ బస్సులో పెట్టిన అంటే టింగా సౌండ్ వస్తున్నా కూడా బాగానే చూసారేంటబ్బా. గిరిధర్, హలో గిరిధర్. హో గిరిధర్, నువ్వేనా గిరిధర్ తమ్ముడు? ఎవరమ్మా నువ్వు అంటున్నావు తమ్ముడు? నువ్వేనా తమ్ముడు? స్వప్న లైవ్ గిరిధర్ తమ్ముడు నువ్వే కదా? బాగున్నావా గిరిధర్? ప్రేమ్ కుమార్ హాయ్. అంటే ఇప్పుడు ఇంటికి వచ్చేసినావా? ఇంట్లోనే ఉన్నాను కదా, నేను ఇంట్లోనే ఉన్నాను. మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం దూరంలో ఫంక్షన్ అయితే చూపిస్తాను చూడు. జోమకాయలన్నీ తెచ్చుకున్నాను. నువ్వు కాదు నీ ఆత్మనా? ఏం తమ్ముడు సరదా చేస్తున్నావు? నేను సడన్గా వేరే ఆలోచిస్తున్నాను తమ్ముడు. నేను మా చెల్లె వాళ్ళ ఇంట్లో పూలు ఉంటే పూలు